సో ఫ్రెండ్స్ హాయ్, ఇప్పుడు వచ్చేసి మనం వలియూరు స్టేషన్లో ఉన్నాము. స్టోరీ ఏమైందంటే ఇక్కడ ఉన్నాడు పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఏం చేసిందంటే డైరెక్ట్ ట్రైన్ వదిలేసి టైం తొందరగా అని చెప్పేసి ఆ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసి ఇంకో టికెట్ బుక్ చేసిండు అనమాట. అది వచ్చి ఇక్కడ ఒక సైడ్ టైం 11 అవుతుంది. ఇంకో ట్రైన్ వస్తుందా ఎక్స్చేంజ్ ఉందన్నమాట. ఆ ఎక్స్చేంజ్ ట్రైన్ కూడా వస్తుందని గ్యారంటీ లేదంట. ఈ పెద్ద మనిషి దిక్కించి ఈరోజు మొత్తము ఏమంటారు జాగారం చేస్తున్నాం ఇక్కడ. ఈరోజు ఈ నైట్ అంతా జాగారం చేసి పొద్దున్న లేచి ఎటు పోవాలో మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసుకొని మళ్ళీ కొత్తగా ట్రైన్ బుక్ చేసుకొని మళ్ళీ పోతాం మేము. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని ఇంటర్నేషనల్గా 3 ఛాయలు పెట్టుకొని మంచిగా ప్లాన్ చేసి అప్పుడు బయలుదేరుతాం. ఘనత ఇదే. దాని ముఖం చూపిస్తారు. సో ఫైనల్గా అయితే మనం ఇప్పుడు రామేశ్వరం రైల్వే స్టేషన్లో డ్రాప్ అయ్యాం. సో ఇదే రైల్వే స్టేషన్. సో మన ట్రైన్ బ్యాక్ సైడ్లో ఉందన్నమాట. సో టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. చూడొచ్చు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చాలా పెద్ద స్టేషన్ కడుతున్నారు అనమాట. ఇంకా టోటల్ వర్క్ నడుస్తుంది. మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పబ్లిక్ అయితే చాలా బాగానే వచ్చారు. సో వీళ్ళంతా దర్శనానికి వచ్చారు. కానీ చూడాలి, ఆటోలు కూడా చాలా రష్ ఉంది. సో ఇవాళ వీకెండ్ అని చెప్పేసి చాలా పబ్లిక్ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. టెంపుల్ మెయిన్ ఇట్లాంటి 4 ఉంటాయి మనకు, సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్. సో మనం ఉన్నది సౌత్ సైడ్ అనమాట. సో గాయ్స్ చూడొచ్చు, ఇప్పుడు వచ్చేసి మనం రామేశ్వరంలో ఉన్నాం. సో ఇది మన హోటల్. ఇది మన హోటల్ అనుకున్న టెంపుల్ ప్లేస్. మనం హోటల్ ముందు పక్కకే బీచ్ అనమాట. సో చూడవచ్చు సన్షైన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా సూర్యుడు కూడా రాలేడు. సో ఇంకా టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా సూర్యభగవాన్ కూడా ఇంకా రాలేడు. సో ఇవన్నీ షిప్పింగ్ యాడ్ అనమాట. ఇది చాలా బాగుంది కదా. సో మనమైతే ఇప్పుడు 6 అవుతుంది టైము. ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఏమున్న లొకేషన్ చూసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే 7 బావిలలో స్నానాలు చేయాలంట. ప్లస్ సముద్రం స్నానం చేయాలి, దర్శనం చేసుకోవాలి మా ఫ్రెండ్ చెప్పిండు. సో మనం ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఆ ప్రోగ్రామ్ ఏముందో అన్నీ చూసుకుందాం. మొబైల్ అలౌడ్ ఉంటే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటాను. ఒకవేళ మొబైల్ అలౌడ్ లేకుంటే మళ్ళీ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. సో వచ్చేసి మనం ఉన్న రూమ్ అనమాట, శ్రీకన్నా లాడ్జ్ అని చెప్పేసి. సో పక్కనే మన టిఫిన్ అన్నీ ఉన్నాయి. మన రూమ్ రెంట్ వచ్చేసి 400 తీసుకున్నాడు. జస్ట్ మధ్యాహ్నం వరకు ఉంటామని చెప్పాము. 400 తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. ఇది పక్కదే టెంపుల్ పక్కకే అక్కడ మన రూము, ఇక టెంపుల్, అక్కడ ముందు బీచ్. అవన్నీ హోటల్స్ ఉన్నాయి లైన్గా. ఇది వచ్చేసి సౌత్ కార్ స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్ పేరు. ఇంకా చాలా కాయలు తక్కువ ఉండాలి, 50 రూపాయల కన్నా. बाहर से आने वाला ये खम्मम साइड से आया. अच्छा, నీళ్ళు బాగా మంచి నీళ్ళు కాయ, స్వీట్ వాటర్ బాగా చూడు. సో జనరల్ దర్శనం, స్పెషల్ దర్శనం 2 కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి అరుమ్లగు ఉజ్జయిన్ మహాకాళి అమ్మ టెంపుల్ ఇది. సో నాకు పేరు చదవడానికి వస్తలేదు. సో ఇదే అనమాట టెంపుల్. సో ఫైనల్గా అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసి రామేశ్వరంలో ఉన్న సముద్రానికి రీచ్ అయిపోయాం మేము. సో ఇదే చూడు, మొత్తం దీనికోసం అంత కష్టపడేది, కొంచెం అవుతాడేమో అని. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రామేశ్వరం దగ్గర ఉన్న సముద్రం దగ్గరకు వచ్చినాం స్నానం చేసుకుందామని. సో అక్కడ సముద్ర స్నానం చేసుకొని మళ్ళీ టెంపుల్ దర్శనం కూడా వెళ్దాం మనము. మీ బ్యాక్ సైడ్ సముద్రం ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. ఇది మెయిన్ కమాన్ అనమాట. ఇక్కడ రాముంది, శివుంది, ప్లస్ అక్కడ స్వామీజీ ఉంది.
ఇక్కడ టెంపుల్ ఉంది, అక్కడ ముందు అపోజిట్ లో కూడా మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో ఇది సముద్రం. సో మీకు ఇంత చూపించిన వ్యూ అదే అనమాట. అక్కడ బోర్డులు ఉన్నాయి కదా, దీని ఎంటైర్ మన రూము. అక్కడ బ్లాక్ కలర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ చిన్నగా ఆ ట్యాంక్ దగ్గర మన రూమ్ అనమాట. సో మనం ఇప్పుడు సముద్ర స్నానం చేసుకుందాం మనం. సో రోజుకి ఒక్కసారి మీరు ఇలాంటి పనులు కూడా చేయాలి. చిన్న ఆవులు లేవ, ఎక్కడ కనిపించిన దూడ, చిన్న ఒక ఆకు, ఏదో పండు తినిపించండి, చాలా మంచిది మనకు కూడా. చార్జెస్ పర్ పర్సన్ 25 రూపీస్. బాత్ ఇన్ 22 హోలీ వెల్స్, 22 బావిలలో 25 రూపాయలు స్నానానికి. ఇప్పుడు వచ్చేసి మేము బావిలో స్నానం చేయడానికి వస్తున్నాం, లైన్లో ఉన్నాం అనమాట. సో మా సేఫ్టీగా కవర్ కూడా ఇస్తున్నాం, ఫోన్ జరగకుండా. మీరు చూస్తున్న ఈ లైన్ వచ్చేసి రామేశ్వరం టెంపుల్లో స్నానాలకు వెళ్ళేది, బావి స్నానం చేస్తాం కదా, సో బావి స్నానానికి వెళ్ళే లైన్ అనమాట. చాలా పెద్ద క్యూ ఉంది. పర్ పర్సన్ వచ్చి 25 రూపీస్ తీసుకుంటారు. సో వచ్చేసి రామేశ్వరం ఉన్న బావిలో స్నానం చేయడానికి పర్ పర్సన్ వచ్చి 25 రూపీస్ తీసుకుంటారు. సో మీరు చూస్తారు కదా, జస్ట్ ఒక మగ్గు నీళ్ళు పోస్తారు, అంతకుమించి ఎక్కువ పోయారు, అదే స్నానం అనమాట. సో మీరు వీళ్ళు చూడొచ్చు, ఇక్కడ ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి మంచి స్నానం చేయిస్తారు. ఒక మగ్గు నీళ్ళు కాక బకెట్ నీళ్ళు పోస్తారు అనమాట, చూడొచ్చు. రామేశ్వరంలో ఏమంటారు, బావి స్నానాలు చేసుకుంటాము, చేసుకుంటాము. ఇదే మా చుట్టుముట్టు మొత్తం మనకి. సో ఇక్కడ మొత్తం టెంపుల్లో శివలింగాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ సైడ్లో మొత్తం గుడి ముందు, ఇది లోపల గర్భగుడి. సో డిజైన్, ఆర్కిటెక్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సో తీర్థ స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం మేము. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ, దర్శనం మేబీ నా దేశం ఒక 1-2 అవర్స్ పడుతుండొచ్చు. సో ఇది అనమాట దర్శనం, లైవ్ మీకు చూపిస్తాను నేను. సో జనరల్ దర్శనం, ఇది పేరు దర్శనం. సో ఇక్కడ 2 దర్శనాలు ఉన్నాయి, ఒకటి జనరల్ దర్శనం ఉంది, ఒకటి పేరు దర్శనం ఉంది. జనరల్ అంటే ఫ్రీ దర్శనం, పేడ అంటే 100 రూపీస్ 200 ఉంది. సో మేమైతే జనరల్ ఫ్రీ దర్శనానికి వెళ్తున్నా నేను. క్యూటీ. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో దర్శనానికి క్యూ అనమాట. ఇది చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఎంట్రన్స్. ఇది లోపల డిజైనింగ్ చూడండి, పెయింటింగ్ మొత్తం చాలా సూపర్గా పెయింటింగ్ చేశారు. ఇవన్నీ దీపాలు పెట్టుకోవడానికి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు దేవుని ఉంటాయి. ఇంత కలర్ఫుల్ ఉందంటే లోపల చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉంది, కానీ డిజైన్ మాత్రం హైలైట్ చేశారు లోపల. ఇక్కడ స్తంభాలు చూడండి, లైన్గా స్తంభాలు ఉంటాయి, చాలా బాగుంది. ఎటు చూసినా మంచి డిజైన్తో ఉందన్నమాట. మనం ప్రసాదానికి వెళ్తున్నాము. సో దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రసాదం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాడు. సో మనం ఇక్కడ అప్పటివరకు ఒక వీడియో తీసుకున్నామని సెల్ఫీ ఆగాను. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయినాక టిఫిన్ కోసం అని చెప్పి వచ్చాం. సో మన ఐటమ్స్ ఏమున్నాయంటే ఇక్కడ 2 ఇడ్లీ 2 వడ వేసుకున్నాం. సో ఇక్కడ ఇడ్లీ అయితే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, సేమ్ టేస్ట్. వడ టేస్ట్ చూద్దామని చూస్తున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది అంతే. వడ బాగుంది, సూపర్.